ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, అదేవిధంగా రుద్రదేవుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పోరాట పటిమకు ప్రతీకలు. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళను చూడండి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే దాశరథి గారు కావచ్చు, ఎంతోమంది ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా రాణించిన వాళ్ళే కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ ప్రాంతం ఈ కాకతీయ సామ్రాజ్యం, ఈ ఓరుగల్లు కోట. ఈ ప్రాంతంలో ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన ఉన్నది, ప్రజలు ప్రజా సమస్యల కోసం పోరాడే శక్తి ఉన్నది. ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మేము ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతులం, మేము దేవుళ్ళమని భావిస్తారో, దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాల అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి బొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికే అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని, ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ, కాకలు తీరిన బండ అన్నాడు, కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలు అయింది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, భావమార్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు గడుతున్నా. అనుభవం తక్కువైనా, వయసు చిన్నదైనా, మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే మట్టిలో కలిసినా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాం. ఏ రోజైనా 32 నెలల్లో 3 గంటలైనా నేను సెలవు తీసుకున్న సందర్భం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 8,11,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయినా, కృష్ణా గోదావరి